ఆవిర్భావ సభ గెలిచిన తర్వాత మొదటి సభ దగ్గర దగ్గర యావరేజ్గా 25 నుంచి 30 లక్షల వరకు ఆ సభకి వస్తున్నారని చెప్పేసి అంచనా. ఎనర్జెటిక్గా ఉందా? ఎలా అనిపిస్తుంది అన్న? ఆ లక్షల జనాభా అనేది పక్కన పెడదాం, ముందు ఆవిర్భావ సభ గురించి చెప్తాం. జనాభా అనేది ఆటోమేటిక్గా అభిమానం ఉంటే వస్తారు, అది పక్కన పెడదాం. ఫస్ట్ మన అన్న పవన్ కళ్యాణ్ గారు దాదాపు 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని, కొందరికి చెప్పకూడదు కానీ, సో 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సభకు రెడీ అయిపోయి, అది కూడా ఎట్లా గెలిచి 100% స్ట్రైట్ ఫార్వర్డ్తో గెలిచి 100% స్ట్రైట్ రాజకీయం చేసి గెలిచి ఆ 12వ ఆవిర్భావ సభను జరుపుకోబోతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి మా అన్న పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఫస్ట్. సో ఎన్ని లక్షలు వస్తుంది జనాభా అని పక్కన పెడితే, ఈ ఆవిర్భావ సభ సూపర్ విజయవంతంగా కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా సంవత్సరాలు, ప్రతి సంవత్సరం యావరేజ్గా చేసుకునే వాళ్ళు ఈసారి భారీ ఎత్తుగా చేశారు. సో చాలా జనాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే దాదాపు 90 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారంట. సో ఆ వాక్యాలు, ఆ పదాలు ఏంటివో చూద్దాం. సో కొందరికి మింగుడు పడదు. సో ఎట్లా ఏంటి అనేది, సో ఫస్ట్ నుంచి ప్రతి సంవత్సరం ఏం చేశాడు, ఎలా చేశాడు అనేది, సో మన పార్టీని స్థాపించిన నుంచి ఇంతవరకు ఏం చేశాడు అనేది మొత్తం దానిలో డాక్యుమెంటేషన్ వేస్తారంట, చూద్దాం. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని సమస్యలునే రాష్ట్రంలో, అవన్నీ పట్టించుకోకుండా ప్రజాధనాన్ని మిస్యూజ్ చేసుకుని హెలికాప్టర్ని వాడారు, జలసాలకు ప్రజల డబ్బుని ఖర్చు పెడుతున్నారు సభ పెట్టి అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి మెయిన్. అన్న, పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ వాడడం అనేది దాదాపు ఇప్పటికి 6-7 సంవత్సరాలేదు. కొత్తగా వాడేది ఏం లేదన్న, హెలికాప్టర్ వాడేది అనేది కొత్తగా ఏం లేదు. ఆల్రెడీ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు కూడా ప్రతి సభకు వాడాడు. సో ప్రతి సభకు వాడాడు కాబట్టి ఇప్పుడేం కొత్తగా వాడేది ఏం లేదు. ప్రజాదానాన్ని డబ్బు ఖర్చు పెడుతున్నారు. జన సైనికులు అభిమానులు ఏమంటారంటే, సరిగ్గా మీరు చూడండి రా బాబు, ఆయన సొంత డబ్బులతో ఎప్పుడు కూడా ఆయన ఏదైనా వేదికలు పెట్టినా, సభ పెట్టినా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెడతారు, కానీ మీకులాగా ప్రజాధనాన్ని ఉపయోగించుకొని ఎప్పుడూ ఏ పనులు చేయరు అని చెప్పేసి. నేను అదే చెప్పేదన్న, ఇప్పుడు ప్రజాధనాన్ని ఉపయోగించుకుని ఏం పెట్టలేదు. ఆల్రెడీ ఓడిపోయినప్పుడే తన దగ్గర డబ్బులుండి హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. ఆ హెలికాప్టరే పెట్టుకున్నాడు. ఇప్పుడు అధికారంలో కనీసం హెలికాప్టర్ వాడకూడదా? 18 కిలోమీటర్ 10 కిలోమీటర్కు గత ప్రభుత్వం వాడిన అతను ఇతను కనీసం తన సొంత అవసరం పక్కన పెట్టండి, పార్టీ ఆవిర్భావ కోసం వాడుకోకూడదా? ప్రతిరోజు వాడుతున్నాడా? చెప్పండి, మీరే చెప్పండి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయని వాడు ఎవరంటే పవన్ కళ్యాణే. దాన్ని ఎలా వాడుకోవాలనే తెలుసు ఆయన. ఇదంతా కార్యకర్తలు ఇచ్చినది, లేకపోతే ఇంకొకరు ఇచ్చినది, తన సొంత డబ్బులు, తన ఓన్ సభ ఇది. టీడీపీ కానీ కూటమి కానీ సమకూర్చి ఇచ్చింది కాదు ఇక్కడ. సో తన ఓన్, దాదాపు నేను జనసేన సక్సెస్ అనేది సాధించింది రాజకీయాల్లో. వెంట్రుక పీకలేడు, అసెంబ్లీ గేటు దాటలేడు, తొక్కలేడు. అసలు ఓడిపోయిన అమ్మును ఏదేదో తిట్టిన వాళ్ళందరికీ సమాధానం చెప్పి, చెప్పుతో కుట్టినట్టు సమాధానం చెప్పి సక్సెస్ అవుతున్న రోజులు ఇవి. సో ఇలాంటి సభ దిగ్విజయంగా, ఘన విజయంగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జనసేన. థ్యాంక్ యూ.